ఓం శాంతి 11/12/2023 మురళి. ఇది మధురమైన పిల్లలు, మీరు అందరికీ జీవన్ముక్తిని పొందు మంత్రమునిచ్చే సద్గురువు పిల్లలైన గురువులు. మీరు ఈశ్వర్ని గూర్చి ఎప్పుడూ అసత్యాన్ని చెప్పజాలరు. ప్రశ్న: సెకండులో జీవన్ముక్తిని పొందేందుకు విధి ఏది? దాని గాయనము ఏది? దానికి సమాధానము: సెకండులో జీవన్ముక్తిని పొందేందుకు ప్రవృత్తిలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వండి. కేవలం ఈ అంతిమ జన్మలో పవిత్రత ప్రతిజ్ఞను చేసినారంటే జీవన్ముక్తి లభిస్తుంది. ఈ విషయంలోనే జనక మహారాజు ఉదాహరణ మహిమ చేయబడింది. తాను గృహస్థ వ్యవహారంలో ఉంటూ ప్రతిజ్ఞ ఆధారంపై 1 సెకండులో జీవన్ముక్తిని పొందాడు. పాట: ఈ సమయం వెళ్ళిపోతుంది. ఓం శాంతి. అందరికీ సెకండులో జీవన్ముక్తిని ఇచ్చేందుకు తండ్రి వస్తారు. సర్వుల సద్గతి దాత, జీవన్ముక్తి దాత ఒక్కరేనన్న మహిమ కూడా ఉంది. 1 సెకండులో జీవన్ముక్తి అని ఎందుకు అంటారు? జనక మహారాజు ఉదాహరణ ఉంది కదా. అతని పేరు జనకుడు, కానీ భవిష్యత్తులో తానే జనకునిగా అవుతాడు. జనకునికి 1 సెకండులో జీవన్ముక్తి లభించింది అని అంటారు. కానీ జీవన్ముక్తి అయితే సత్య త్రేతాయుగాల్లో ఉంటుంది. గురువులు చెవులో మంత్రమును చెప్తారు. దానిని వశీకరణ మంత్రమని కూడా అంటారు. వారందరూ మంత్రాలు ఇస్తారు, కానీ మీకు మహామంత్రము లభించింది. జీవన్ముక్తిని పొందే మంత్రము లభిస్తుంది. ఈ మంత్రమును ఎవరిస్తారు? బ్రహ్మ కుమార కుమారీలు. వారికి ఈ మంత్రము ఎక్కడి నుంచి లభించింది? ఆ సద్గురువు నుండి లభించింది. సర్వోత్తముడైతే ఒక తండ్రి మాత్రమే. ఆ తర్వాత పిల్లలైన మీరు సర్వోత్తములుగా అవుతారు. వారిలో సర్వోత్తమ గురువులు ఉంటారు. సద్గురువు పిల్లలైన మీరు కూడా గురువులే. గీతను వినిపించే వారిని కూడా గురువులని అంటారు. నెంబరువారుగా అయితే ఉంటారు కదా. మీరు కూడా సత్యాన్ని చెప్పే గురువులు. మీరు ఎప్పుడూ ఈశ్వర్ని గూర్చి అసత్యమును చెప్పరు. మేమెప్పుడూ వికారాలలోకి వెళ్ళమని ప్రతిజ్ఞ చెయ్యండి అని మీరు మొట్టమొదట పవిత్రతను గూర్చి అర్థం చేయిస్తారు. అసత్యం మొదలైనవి చెప్పకుండా ఉండటం సామాన్య విషయాలు. అబద్ధమైతే చాలా మంది నుండి వెలువడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఆ విషయం లేదు. ఇక్కడ ఇది పవిత్రంగా ఉండే విషయం. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ అంతిమ జన్మలో మేము కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉంటాము అని తండ్రితో ప్రతిజ్ఞ చేస్తాము. కనుక ఇది పవిత్రంగా ఉండే విషయం. ఇది చాలా ఉన్నతమైన లక్ష్యము. అది సాధ్యమవ్వదని అంటారు, కానీ ఎందుకు జరగదు అని మీరంటారు. కమల పుష్ప సమానంగా ఉండటం అన్న గాయనం ఉంది. ఈ ఉదాహరణ శాస్త్రాలలో వ్రాయబడి ఉంది. తప్పకుండా తండ్రియే ఇటువంటి శిక్షణ ఇచ్చారు. భగవాను వాచ లేక బ్రాహ్మణ వాచ అని ఉంది. భగవంతుడు అందరికీ వినిపించరు, బ్రాహ్మణ పిల్లలే వింటారు. ఈ విషయాన్ని మీరు అందరికీ అర్థం చేయించాలి. పవిత్రతయే ముఖ్యమైన విషయం. జనకునిలా కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి. అదే జనకుడు మళ్ళీ అనుజనకునుగా అయ్యాడు. ఉదాహరణానికి రాధ అనురాధగా అవుతుంది కదా. ఎవరికైనా నారాయణ అన్న పేరు ఉంటే భవిష్యత్తులో నారాయణుడుగా అవుతాడు. ఇది ఖచ్చితమైన విషయం. కావున ఎవరు వచ్చినా
వారికి అర్థం చేయించవలసి ఉంటుంది. సెకండులో జీవన్ముక్తి అని అయితే వినే ఉంటారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఉన్నత పదవి పొందవచ్చు. మేము అనుభవంతో చెప్తున్నాము, కేవలం గొప్పలు చెప్పడం లేదు. భగవానువాచ, భగవంతుడు అందరికీ తండ్రి అన్న ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించాలి. తప్పకుండా జీవన్ముక్తి దాత కూడా వారే. ఇది ప్రవృత్తి మార్గము. సన్యాసులైతే నివృత్తి మార్గము వారు. వారు ఎప్పుడూ రాజయోగము నేర్పించలేరు. వారు ఇళ్ళు వాకిళ్లను వదిలి పారిపోయేవారు. వారి జ్ఞానముని ఇవ్వలేరు. ఇది రాజయోగము. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి. సత్యయుగంలో భారతదేశం పవిత్ర ప్రవృత్తి మార్గంగా ఉండేది. అది నిర్వికారి ప్రపంచము. రాజ్యములో స్త్రీలు పురుషులు ఇరువురూ కావాలి. కావున మేము అనుభవజ్ఞులము. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండవచ్చు అని వారికి అర్థం చేయించవలసి ఉంటుంది. పవిత్రంగా అయ్యి తండ్రి ద్వారా పవిత్ర ప్రపంచానికి అధిపతులుగా అవుతామని మనకు తెలుసు. ఒకప్పుడు పవిత్ర ప్రవృత్తి మార్గము ఉండేది. ఇప్పుడైతే అపవిత్ర మార్గంగా ఉంది. ఈ ప్రపంచమే భ్రష్టాచారి ప్రపంచము. అది శ్రేష్టాచారి ప్రపంచంగా ఉండేది. రావణుడు భ్రష్టాచారి ప్రపంచంగా చేస్తాడు. రాముడు శ్రేష్టాచారిగా చేస్తాడు. అర్ధకల్పం రావణ రాజ్యం కొనసాగుతుంది. భ్రష్టాచారి ప్రపంచంలో భక్తి మార్గం ఉంటుంది. దాన పుణ్యాదులు చేస్తూ ఉంటారు. ఎందుకంటే భ్రష్టాచారము ఉంది. మనుష్యులు ఎంతగా భక్తి దాన పుణ్యాదులు చేస్తూ ఉంటారో అంతగా వారికి భగవంతుడు లభిస్తాడని భావిస్తారు. భగవంతుడిని భక్తి చేస్తారు. మీరు వచ్చి మమ్మలను శ్రేష్టంగా తయారు చేయండి అంటారు. భారతదేశం శ్రేష్టాచారిగా ఉండేది. ఇప్పుడు అలా లేదు. భ్రష్టాచారులే శ్రేష్టాచారులుగా అవుతారు. భారతదేశపు కొత్త రచనను గూర్చిన కథ ఎవరికీ తెలియదు. చిత్రాల ద్వారా బాగా అర్థం చేయించవచ్చు. అటువంటి చిత్రాలను తయారు చేయవలసి ఉంటుంది. ప్రతి సెంటర్లో ప్రదర్శనీ చిత్రాలు ఉండాలి. మా వద్ద చిత్రాలు లేవు అని వ్రాస్తే అవి తయారు చేసి అందరికీ పంపించినట్లయితే అందరి వద్ద ప్రదర్శనీ ఉంటుందని బాబా డైరెక్షన్ ఇస్తారు. ఈ చిత్రాలు చాలా అర్థసహితంగా ఉన్నాయి. మేము తండ్రి పిల్లలము అన్నది మొట్టమొదట బుద్ధిలోకి రావాలి. భగవంతుడు స్వర్గాన్ని రచించేవారు. నరకాన్ని రచించేది రావణుడు. గోళముపై 10 శిరస్సుల రావణుని చిత్రాన్ని తయారు చేయండి. స్వర్గం గోళంపై చతుర్భుజ చిత్రాన్ని తయారు చేయండి. ఇది రామరాజ్యము, అది రావణ రాజ్యం అని కూడా రాయవచ్చు. ఈ సమయంలో రావణుడు సర్వవ్యాపిగా ఉన్నాడు. అక్కడ రాముడు సర్వవ్యాపినైతే అని అయితే మనము అనజాలము. ఆత్మ పరమాత్మలు ఎంతో కాలము దూరంగా ఉన్నారు. తరువాత సద్గురుకు మధ్యవర్తిగా లభించడంతో సుందరమైన మిలనము జరిపాడు అని గాయనం కూడా చేయబడింది. మరి వారు తప్పకుండా వస్తారు కదా. ఈ లెక్కను గూర్చి ఎవరికీ తెలియదు. మొట్టమొదట దేవీ దేవతల ఆత్మలు వేరయ్యారు. ఈ జ్ఞానాన్ని మీరు ఎవరికైనా అర్థం చేయించాలి. ఆత్మలకు తండ్రి అయితే ఉన్నారు కదా. ఇప్పుడు ఏ ఆత్మలారా మీ పరమపిత పరమాత్మ కర్తవ్యాన్ని గూర్చి తెలిపించండి. మీకు తెలియదా?
తండ్రి కర్తవ్యాన్ని గురించి తెలియని పిల్లలు ఎవరూ ఉండరు. మీకు మీ జన్మల గురించి తెలియదు. నేను అర్థం చేయిస్తానని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. మొట్టమొదట దేవీ దేవతలు ఇన్ని జన్మలు తీసుకుంటారు. మరి ఇతర ధర్మాల వారు ఎన్ని జన్మలు తీసుకుంటారో లెక్క వేయండి. ఎక్కువలో ఎక్కువ ఇన్ని జన్మలు తీసుకుంటారు అని రుజువు చేసి చెప్పవలసి ఉంటుంది. వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది. మొట్టమొదట దేవీ దేవతలు ఉండేవారు. వారే 84 జన్మలు తీసుకుంటారని చెప్పబడుతుంది. ఇది భారతదేశపు జ్ఞానం కదా. ప్రాచీన భారతదేశ జ్ఞానాన్ని ఎవరిచ్చారు? కృష్ణుడంటే ఒప్పుకోరు. దానిని భగవంతుడే ఇచ్చారు. జ్ఞానసాగరులు తండ్రి అయిన భగవంతుడే కదా. బ్రహ్మను కూడా నాలెడ్జిఫుల్ అని అనరు. అలాగే కృష్ణుడిని కూడా అనరు. కృష్ణుని మహిమయే వేరు. ఇది అర్థం చేసుకోవలసిన చాలా స్పష్టమైన జ్ఞానం. అందరి భగవంతుడు ఒక్క నిరాకార పరమపిత పరమాత్మయే. వారు రచయిత, కృష్ణుడు రచన. ఉన్నతోన్నతుడైన భగవంతుడైతే ఒక్కరే కదా. వారిని సర్వవ్యాపి అని అనరు. భారతదేశంలో ఉన్నతోన్నతుడు ప్రెసిడెంట్. ఆ తర్వాత నెంబర్ వారుగా ఇతరులు ఉన్నారు. అందరు కర్తవ్యాలను గూర్చి తెలిపిస్తారు. అంతేకాని అందరూ ఒక్కరే అని అనరు కదా. ప్రతి ఆత్మకు అవినాశి పాత్ర లభించింది. దీనిని నిరూపించాలి. పరస్పరం యోచించి సేవా ప్లాన్ తయారు చేయాలి. కానీ ఎవరి లైన్ క్లియర్గా ఉండదో, ఎవరికైతే వికారాలు ఉంటాయో, ఎవరైతే నామరూపాలలో చిక్కుకొని ఉంటారో వారిచే ఈ పని జరగదు. ఇందులో లైన్ చాలా స్పష్టంగా ఉండాలి. రిజల్ట్ అంతిమంలోనే వెలువడుతుంది. ఇప్పుడైతే అందరూ నెంబర్ వారీగా ఉన్నారు. వ్యాస భగవానుడు శాస్త్రాలను తయారు చేశాడని మనుష్యులు అంటారు. వ్యాసుడైతే భగవంతుడు కాజాలడు. నిజానికి ఉన్న ధర్మశాస్త్రాలు 4. భారతదేశ ధర్మశాస్త్రం ఒక్క మాతాపిత అయిన గీతయే. వారసత్వం వారి నుండి లభిస్తుంది. తల్లి ద్వారా తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. గీతా మాతకు రచయిత తండ్రియే. కావున గీత ద్వారానే తండ్రి ప్రాచీన సహజ రాజయోగం యొక్క జ్ఞానమునిచ్చారు. గీత భారత ఖండపు శాస్త్రము. ఆ తర్వాత ఇస్లాముల ధర్మశాస్త్రము. ఇస్లాములది, బౌద్ధులది, క్రైస్తవులది ఎవరిది వారిదే. గీత అయితే అందరికీ మాతాపిత వంటిది. మిగిలిన శాస్త్రాలు పిల్లల వంటివి. అవి తర్వాత వెలువడ్డాయి. మిగిలిన ఇన్ని వేదోపనిషత్తులు మొదలైనవన్నీ ఏ ధర్మానికి చెందినవి? వీటిని ఎవరు ఉచ్చరించారో అన్నదైతే తెలియాలి కదా. వాటి ద్వారా ఏ ధర్మం వెలువడింది? ఏ ధర్మమో లేదు. గీత ఖండితమైందని మొట్టమొదట నిరూపించాలి. తండ్రికి బదులుగా కొడుకు పేరు వేసేశారు. అందరి జీవిత చరిత్రలు వేరువేరు. సర్వధర్మాలను పరిత్యజించి నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అని తండ్రి అంటారు. మీరు అశరీరులుగా అవ్వండి, నన్ను స్మృతి చెయ్యండి అని పరమాత్మ ఆత్మలకు చెప్తారు. అశరీరి అయిన తండ్రియే ఇలా చెప్పగలరు. సన్యాసులైతే ఇలా చెప్పలేరు. ఇవి గీతలోని పదాలు. అశరీరి భవ అని అన్ని ధర్మాల వారికి చెప్తారు.
ఇప్పుడు నాటకం పూర్తవుతుంది. దేహ సహితంగా దేహం యొక్క సర్వ సంబంధాలను పరిత్యజించి నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీరు నా వద్దకు వచ్చేస్తారు అని అందరికీ మంత్రము లభిస్తుంది. ముక్తి తర్వాత జీవన్ముక్తి పదవి తప్పకుండా లభిస్తుంది. జీవన్ముక్త పదవి పోయా ముక్తి ఉంటుంది. ఎవరు వచ్చినా వారంతా సతో రజో తమో గుణాలను దాటుతారు. ఎంత బాగా అర్థం చేయించబడుతుంది. కానీ పిల్లలు ఒక చెవి నుండి విని ఇంకొక చెవి నుండి వదిలేస్తారు. నిజానికి ఇది చాలా సహజం. మీరు అన్ని చోట్ల ప్రదర్శని చేయండి. ఇది వార్తాపత్రికల్లో కూడా పడాలి. ఇందులో మీరు ఖర్చు చేయవచ్చు. తద్వారా అందరూ వినగలరు. వార్తాపత్రికల్లో తప్పకుండా వేయాలి. పిల్లలకు ఎంతో నష ఉండాలి. చాలా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. అతీంద్రియ సుఖం యొక్క అనుభూతిని గూర్చి గోపికలను అడగండి. వీరు గోపీ వల్లభుని గోపికలు అన్న గాయనం ఉంది. గోపికలు సత్యుగంలోనూ ఉండరు, కలియుగంలోనూ ఉండరు. అక్కడ లక్ష్మీదేవి, రాధాదేవిలు ఉంటారు. గోపికలు ఇప్పుడున్నారు. గోపీ వల్లభుని పిల్లలు మనవళ్ళు, మనవరాళ్ళు, తప్పకుండా తాత కూడా ఉంటారు. తాత, తండ్రి మరియు తల్లి సంగమ యుగంలో ఇది కొత్త రచన. నేను కల్పము యొక్క సంగమ యుగంలో కొత్త ప్రపంచాన్ని తయారు చేసేందుకు వస్తానని బాబా అంటారు. మీరు ఆసురీ సంతానము నుండి ఈశ్వరీయ సంతానంగా అయ్యారు. తర్వాత మీరు మళ్ళీ దైవీ సంతానంగా అవుతారు. ఆ తర్వాత క్షత్రియ, వైశ్య, శూద్ర సంతానంగా 84 జన్మల్లో అవుతారు. అలాగే వృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. వృక్షం కూడా పూర్తిగా ఉండాలి. ప్రళయం కూడా జరగదు. భారతదేశం అయితే అవినాశీ ఖండము. భారతదేశాన్ని చాలా మహిమ చేయాలి. భారత ఖండము అన్ని ఖండాలలోకి శ్రేష్టమైనది. అదెప్పుడూ వినాశనం అవ్వదు. అచ్చా, రాత్రి క్లాసు 16/4/1968 సంవత్సరం క్లాసు చెప్తున్నారు బాబా. పిల్లలైన మీకు తప్ప సంగమ యుగము ఎప్పుడు ఉంటుందో ఎవరికీ తెలియదు. ఈ కల్పము యొక్క సంగమ యుగానికి ఎంతో మహిమ ఉంది. ఈ సమయంలో తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. సత్యుగము కొరకు తప్పకుండా సంగమయుగమే వస్తుంది. అందరూ మనుష్యులే. వారిలో కొందరు కనిష్ఠులు, కొందరు ఉత్తములు ఉన్నారు. మీరు పురుషోత్తములు. మేము కనిష్ఠులము అని వారి ముందు వారి మహిమను గానం చేస్తారు. నేను ఇలా ఉన్నాను అంటూ తమకు తామే చెప్పుకుంటారు. ఇప్పుడు ఈ పురుషోత్తమ సంగమ యుగం గురించి బ్రాహ్మణులైన మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. ఈ విషయం మనుషులకు తెలిసే విధంగా ఎలా ప్రకటన చెయ్యాలి? సంగమ యుగంలో భగవంతుడే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. మనం రాజయోగాన్ని నేర్చుకుంటున్నామని మీకు తెలుసు. ఇది మనుషులకు తెలిసేందుకు ఇప్పుడు ఇటువంటి యుక్తులే రచించాలి అని మెల్లమెల్ల బాబా అంటున్నారు. ఇటువంటి యుక్తులే రచించాలి. అది మెల్లమెల్లగా జరుగుతుంది. ఇప్పుడు ఇంకా సమయం ఉంది. చాలా పోయింది. ఇక కొద్దిగానే ఉంది సమయము. మనం చెప్తే మనుష్యులు త్వరగా పురుషార్థం చేస్తారు. లేకపోతే జ్ఞానం సెకండులో లభిస్తుంది. తద్వారా మీరు అదే సమయంలో క్షణములో జీవన్ముక్తిని పొందుకునేస్తారు. కానీ ఈ తలపై అర్ధకల్పపు పాపాలున్నాయి.
అవి క్షణంలో ఎలా నశిస్తాయి? ఇందులో సమయం పడుతుంది. ఇప్పుడు ఇంకా సమయం ఉంది. మనం బ్రహ్మకుమారీల వద్దకు ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి అని మనుషులు భావిస్తారు. సాహిత్యం ద్వారా వ్యతిరేకంగా కూడా తీసుకుంటారు. భాగ్యంలో లేకపోతే దాన్ని తప్పుగా స్వీకరిస్తారు. ఇది పురుషోత్తములుగా అయ్యే యుగమని మీరు భావిస్తారు. వజ్రతుల్యంగా అవుతారు అన్న గాయనం ఉంది కదా. తరువాత తక్కువైపోతుంది. స్వర్ణిమ యుగము, వెండి యుగము, ఈ సంగమ యుగము వజ్ర సమానమైన యుగము. సత్యుగము, స్వర్ణిమ యుగము. స్వర్గం కంటే ఈ సంగమము మంచిదని మీకు తెలుసు. ఇది వజ్రతుల్యమైన జన్మ. అమరలోకానికి మహిమ ఉంది కదా, మళ్ళీ అది తగ్గిపోతూ ఉంటుంది. పురుషోత్తమ సంగమ యుగము వజ్ర సమానమైనదని, సత్యయుగం బంగారం వంటిదని, త్రేతాయుగం వెండి వంటిదని కూడా మీరు అర్థం చేయించవచ్చు. సంగమ యుగంలోనే మనము మనుష్యుల నుండి దేవతలుగా అవుతామని మీరు అర్థం చేయించవచ్చు. 8 రత్నాలను తయారు చేస్తారు కదా, మధ్యలో వజ్రాన్ని ఉంచుతారు. సంగమానికి ఎంతో ప్రఖ్యాతి ఉంటుంది. సంగమ యుగము వజ్ర సమానమైనది. వజ్రానికి సంగమ యుగంలో విలువ ఉంది. యోగము మొదలైనవి నేర్పిస్తారు. దానిని ఆధ్యాత్మిక యోగమని అంటారు. కానీ ఆత్మికమైన వారు ఒక్క తండ్రియే. ఆత్మిక తండ్రి మరియు ఆత్మిక జ్ఞానము సంగమ యుగంలోనే లభిస్తుంది. ఏ మనుషుల్లో అయితే దేహ అహంకారం ఉంటుందో వారు అంత త్వరగా ఎలా అంగీకరిస్తారు? పేదలు మొదలైన వారికి అర్థం చేయించబడుతుంది. సంగమ యుగము వజ్ర సమానమైనది అని కూడా వ్రాయవలసి ఉంటుంది. దాని ఆయువు ఇంత. సత్యుగము స్వర్ణయుగము, దాని ఆయువు కూడా ఇంత అని వ్రాయాలి. శాస్త్రాల్లో కూడా స్వస్తిక్ను వ్రాస్తారు. కావున పిల్లలైన మీరు కూడా ఇది గుర్తున్నట్లయితే ఎంతో సంతోషంగా ఉండాలి. విద్యార్థులకు సంతోషం కలుగుతుంది కదా. విద్యార్థి జీవితం అన్నిటికంటే శ్రేష్టమైన జీవితం. ఇది సంపాదనకు ఆధారం. ఇది మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే పాఠశాల. దేవతలైతే విద్యాధిపతులుగా ఉండేవారు. ఇది కూడా మీకు తెలుసు. కావున మీకు అపారమైన సంతోషం ఉండాలి. అందుకే అతీంద్రియ సుఖమును గురించి గోపీ వల్లభుని గోపికలను అడగండి అన్న గాయనం ఉంది. టీచర్ అంతిమం వరకు చదివిస్తారు. కావున వారిని చివరి వరకు స్మృతి చేయాలి. భగవంతుడు చదివిస్తారు. అంతేకాక వారు తమ వెంట కూడా తీసుకువెళ్తారు. వారిని ముక్తి ప్రదాతని అంటారు. మార్గదర్శకులని కూడా పిలుస్తారు. దుఃఖం నుండి విడిపించమని కోరుకుంటారు. సత్యయుగంలో అసలు దుఃఖమే ఉండదు. విశ్వంలో శాంతి ఏర్పడాలని అంటారు. ఇంతకు ముందు శాంతి ఎప్పుడు ఉండేది? అది ఏ యుగము అని అడగండి. ఎవరికీ తెలియదు. రామరాజ్యము సత్యయుగము, రావణ రాజ్యము కలియుగము. ఇదైతే తెలుసు కదా. పిల్లలు అనుభవాన్ని వినిపించాలి. నా హృదయ అనుభూతిని ఏమని చెప్పను? బేహద్దు రాజ్యాధికారాన్ని ఇచ్చే బేహద్దు తండ్రి లభించారు. ఇక ఏమి వినిపించను? తరువాత ఇంకా ఏ విషయము లేదు. ఇంతటి సంతోషం ఇంకెక్కడా ఉండనే ఉండదు. ఎవరితోనైనా అలిగి ఎప్పుడూ ఇంట్లో కూర్చుండిపోరాదు. అలా చేయడం అంటే మీ భాగ్యంపై అలగడమే. చదువుపై అలిగితే ఇంకా ఏం నేర్చుకుంటారు? తండ్రి బ్రహ్మ ద్వారా చదివించవలసిందే. కావున ఎప్పుడూ పరస్పరంలో అలగరాదు. ఇదంతా మాయ. యజ్ఞంలో అసురుల విఘ్నాలైతే పడుతూ ఉంటాయి కదా. అచ్చా, గుడ్ నైట్.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता और बाप दादा को याद किया, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి ఏదైతే వినిపిస్తారో దానిని ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలేయరాదు. జ్ఞానం యొక్క నశాలో ఉంటూ అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయాలి. సెకండ్ పాయింట్, అందరికీ సెకండులో ముక్తి జీవన్ముక్తుల అధికారాన్ని ఇప్పించేందుకు దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను త్యజించి ఒక్క భావాన్ని స్మృతి చేయండి అన్న మహామంత్రాన్ని వినిపించాలి. వరదానము, క్లియర్ బుద్ధి అనగా స్పష్టమైన బుద్ధి ద్వారా ప్రతి విషయాన్ని పరిశీలించి యథార్థ నిర్ణయం చేసే సఫలతామూర్తభవ. బుద్ధి ఎంత క్లియర్గా ఉంటుందో అంత పరిశీలన శక్తి ప్రాప్తిస్తుంది. ఎక్కువ విషయాలు ఆలోచించేందుకు బదులు ఒక్క తండ్రి స్మృతిలో ఉండాలి. తండ్రితో స్పష్టంగా ఉంటే ప్రతి విషయాన్ని సహజంగా పరిశీలించి యథార్థ నిర్ణయం తీసుకోగలరు. ఏ సమయంలో ఎటువంటి పరిస్థితి ఉంటుందో, సంపర్కంలోని వారి మూడ్ ఎలా ఉంటుందో ఆ సమయంలో ఆ విధంగానే నడవడం, దానిని పరిశీలించి నిర్ణయం తీసుకోవటం కూడా చాలా పెద్ద శక్తి. అది సఫలతామూర్తిగా చేసేస్తుంది. స్లోగన్, ఎవరైతే ప్రపంచము నుండి అంధకారాన్ని నిర్మూలిస్తారో, అంధకారంలోకి రారో వారే జ్ఞాన సూర్యుడైన తండ్రి జతలో ఉండే భాగ్యశాలి నక్షత్రాలు. ఎవరైతే ప్రపంచము నుండి అంధకారాన్ని నిర్మూలిస్తారో, అంధకారంలోకి రారో వారే జ్ఞాన సూర్యుడైన తండ్రి జతలో ఉండే భాగ్యశాలి నక్షత్రాలు. ఓం శాంతి.